హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మేము వినాయక చవితి అయిపోయిన తర్వాత మూడో రోజు వినాయక సాగర్కి రీచ్ అయిపోయాం. వినాయక సాగర్లో తిరుపతిలో పెట్టే వినాయకులన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే నిమజ్జనం చేస్తారు. వినాయక సాగర్ అనేది ఒక పార్క్, అంతేకాకుండా ఇక్కడ ఒక చెరువు లాంటి ఏరియా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద వినాయకులన్నింటినీ కూడా ఈజీగా నిమజ్జనం చేయొచ్చు. తిరుపతిలో ఉన్న వాళ్ళకి వినాయక సాగర్ పార్క్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ రద్దీగా ఉన్నారు జనాలంతా కూడా. నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. గజిబిజిగా ఎంత సౌండ్స్ అంటే తిరుపతిలో ఏం పండగ, వినాయక సాగర్లోనే ఉంది పండగ అన్నట్టు ఉన్నారనమాట జనాలు. మేము లాస్ట్ ఇయర్ వినాయకుల్ని దర్శించుకున్నాం అన్ని ఏరియాస్కి వెళ్ళి. ఈసారి అలా కాకుండా వినాయక సాగర్లోనే అన్ని వినాయకులను ఒక చోట చూసినట్టు ఉంటుంది కదా అని మేము నిమజ్జనం టైంకి వచ్చేసాం. ఈవినింగ్ 4కే స్టార్ట్ అయిపోయింది నిమజ్జనం చేయడము. 4 నుండి నైట్ 10 వరకు కంటిన్యూస్గా వినాయకుళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నిమజ్జనం చేసే చోట చాలా రద్దీగా ఉంది. ఇక్కడ ప్రాసెస్ ఏమంటే, ఏ ఏరియా వినాయకుడిని వాళ్ళ బ్యాచ్ తీసుకొని వస్తారు, నిదానంగా దించి కింద పెడతారు. ఎందుకంటే వినాయకుడికి ఏమాత్రం దెబ్బ తగలకుండా, క్రాక్ అలా అవ్వకుండా దించి కింద పెట్టి వాళ్ళు పూజ చేస్తారు. పూజ చేసి కొంతసేపు ఇంకా వినాయకుడి ముందు ఎగిరి గంతులేసి ఆయన్ని చాలా హ్యాపీగా నిదానంగా తీసి క్రేన్లో కూర్చోబెడతారు. క్రేన్లో పెట్టేటప్పుడు అరుపులు మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ సౌండ్స్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే ఇంకా అక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి అందరినీ వెళ్ళమని చెప్తా అన్నారు. ఈ వినాయకుడిని క్రేన్లో పెట్టిన తర్వాత మనం అక్కడ దగ్గరలో ఉండకూడదు, కొంచెం దూరంగా వచ్చేయాలి. ఇలా క్రేన్లో పెట్టి నిదానంగా వినాయక సాగర్లోకి వేస్తారనమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా ఇక్కడ ఈశా గణపతి పెట్టారు. లాస్ట్ ఇయర్ వచ్చి వినాయకుడి టెంపుల్ నమూనా పెట్టారు. ఈసారి ఈశా గణపతి పెట్టారు. ఇలా నిమజ్జనం అంతా చూసుకొని ఈశా గణపతికి దారి అని ఉంటే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఇంకా చాలామంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకా మనోళ్ళు కూడా ఎక్కి ఫొటోస్ అన్నీ తీసుకొని 2 స్టిల్స్ ఇచ్చారు. వాళ్ళకి ఫొటోస్ తీసేసాను. నేను మీకు చూపిస్తాను. నిమజ్జనం అయితే ఇలా చేస్తారు. ఇలా బోర్డు ఉన్నిందనమాట. నిమజ్జనం వీడియో నేను ముందే పెట్టాలనుకున్నాను, బట్ కుదరలేదు. నైట్ అయితే వినాయక సాగర్ ఆ లైటింగ్స్లో సూపర్ ఉన్నింది. ఈశా గణపతి ఇక్కడ చిన్నోడు పెద్దోడు ఇద్దరు పైకి ఎక్కి ఫొటోస్ తీయమన్నారు. తీసాను. ఫొటోస్ అంటే రెడీగా ఉంటారు ఇద్దరు. మన ఛానల్లో నాకంటే ఎక్కువ వీళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేటప్పుడు ఇక్కడ వరుసగా వినాయకుల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ వీడియో డెడ్ ఎండ్ అంతా కూడా వినాయకుల్ని వరుసగా నిలిపేశారు. ఇలా నిలిపిన వినాయకులను అన్నిటినీ చూస్తూ వస్తుంటే ఇక్కడ కల్చరల్గా ఒక అంకుల్ వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ కొంతసేపు నిలబడ్డాము. ఈ వినాయకుడి ముందు అంకుల్ వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే చూసాం కొంతసేపు. చూసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే దగ్గర మా ఏరియాలో రోడ్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఏ ఏరియా వినాయకుడు వెళ్తుంది అని. ఇక్కడ క్రౌడ్ చూడండి. ఇంత క్రౌడ్లో మేము కూడా అక్కడ నిలబడ్డాము. డీజే సౌండ్స్ బీభత్సంగా ఉన్నింది. ఒకవేళ మీరు ఈ ఇయర్ వినాయక నిమజ్జనం మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఇయర్ అయినా సరే ప్లాన్ చేసుకొని అన్ని వినాయకుళ్ళు డీజే అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.